పొలం పనికి వెళ్లిన భార్యాభర్తల్లో భర్త దారుణ హత్యకు గురి కావడంతో భార్యే చంపేసిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో శనిగలగుట్ట వద్ద అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య దారుణ హత్యకు గురయ్యాడు. పంతంగిలో భూమిని కౌలుకు తీసుకున్న దానయ్య పొలంలో వ్యవసాయ పనుల కోసం ఉదయాన్నే తన భార్య శారదతో కలిసి వెళ్లాడు. అదే సమయంలో దానయ్య దారుణ హత్యకు గురయ్యాడని భార్య శారద ద్వారా బంధువులు, గ్రామస్తులు తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. తిరిగితే గడ్డి తీసుకుపోయి ఆడ ఆవుల కాడ రాదు, ఏం చేస్తున్నావు నువ్వు ఆయన కోసి నేను వెయ్యాలన్నా నేను అన్నా. ఆయన ఇంకా పట్టుకొని ఇక్కడ వచ్చి నేను అక్కడ చివరికి వస్తున్నా సార్. అయితే గంట సేపు దాకా లేడు. నేను అక్కడ దిక్కులు చూసినా లేడు. వరగమ్మడి తిరిగినా నన్ను దారిగిట పడ్డాడు. ఆయన తిరిగితే అక్కడ పక్కన ఒక ఆమె ఉంది, ఆమెను కూడా అడగండి సార్. సమాచారం అందుకున్న పోలీసులు హత్యాస్థలాన్ని పరిశీలించారు. అక్కడ దానయ్యను కత్తులతో వెంబడించి హత్య చేసినట్లుగా ఆనవాళ్లున్నాయి. కాగా గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, భార్య శారదే దానయ్యను హత్య చేయించిందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అతడి బంధువులు కూడా భార్య శారదే హతమార్చిందని ఆరోపిస్తున్నారు. అయితే తన భర్త దానయ్య తనతో పాటు పనిచేస్తూ కనిపించకుండా పోయాడని, ఆ సమయంలోనే ఎవరో చంపారని భార్య శారద వాపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.